ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్ చూసినట్లయితే NIRDPR అంటే మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ శాఖ. ఈ సంస్థ మనకి మన హైదరాబాద్ లో రాజేంద్ర నగర్ అనేటువంటి లొకేషన్ లో అయితే ఉంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది హైదరాబాద్ లో ఉంది కదా, మేము ఆంధ్రప్రదేశ్ వల్ల మేము అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి. ఇది మనకి కేంద్ర ప్రభుత్వ సంస్థ అండి, కాబట్టి ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఇలా ఏ స్టేట్ కి చెందిన వాళ్ళైనా అప్లై చేసుకునే విధంగా, సమాన అవకాశాలు కల్పించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కింద పనిచేసినటువంటి ఈ సంస్థ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అందరికి కూడా సమాన అవకాశాలు అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, మేల్ అండ్ ఫిమేల్ అందరు కూడా ఎలిజిబుల్. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల వేకెన్సీస్ ని భర్తీ చేస్తున్నారు. మీకు 1 by 1 ఆ పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కాబట్టి వీడియోని కంప్లీట్ గా చూసే ప్రయత్నం చేయండి. మీకు ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు, కొన్ని పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనము అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో సో తప్పనిసరిగా లైక్ చేసేది చూడండి. మీ యొక్క వాట్సాప్ స్టేటస్ లలో కూడా పెట్టుకోండి, చాలా మందికి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి అకాడమిక్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, అలాగే మనకి టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి, ఎవాల్యుయేషన్ అండ్ డేటా అనలిస్ట్ అని చెప్పేసి, ఇలా మనకి వివిధ రకాల డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. ఇందులో మీకు ఏ పోస్ట్ కి సెలెక్ట్ అయినా కూడా మీకు దాదాపుగా 30,000 కి పైగానే సాలరీ అనేది ఉంది. ఇక్కడ మీరు చూస్తే అకాడమిక్ అసోసియేట్ కి సంబంధించి 40,000, ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి సంబంధించి అన్ని పోస్టులకి కూడా ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి 50,000 ఉంది. టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకేమో 30,000 అనేది పే చేస్తున్నారు. ఇక్కడ మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి మన హైదరాబాద్ లోనే మీకు జాబ్ పోస్టింగ్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా అయితే ఇచ్చారు, నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి మీకు 1 by 1 ఆ పోస్టులకి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ముందుగా మనకి ఇక్కడ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, మనము కేవలం ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి పెడితే సరిపోతుంది. ఫీజు కూడా ఎక్కువగా ఏమీ లేదు. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే ఫీ అనేది పే చేయాలి, 300 రూపీస్. మిగతా వాళ్ళు SC, ST, PWD వాళ్ళు అయితే ఫ్రీగా ఈ యొక్క జాబ్స్ కి అయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే విధంగా మనకి ఇక్కడ ఛాన్స్ అయితే కల్పిస్తున్నారు. ఈ యొక్క జాబ్స్ కి ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు, ఎందుకంటే నేను 3-4 ఇయర్స్ నుంచి ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. ఈ సంస్థకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో భాగంగా డైరెక్ట్ గా మనకి సెలక్షన్ చేసి ఎవరైతే అప్లై చేస్తారో అభ్యర్థుల్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అప్లికేషన్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్ కి అయితే సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయలేదు ఇప్పటి వరకు అయితే, కేవలం మనకి ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని ఎంపిక అయితే చేస్తున్నారు. ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 14th ఆగస్ట్ వరకు ఈ యొక్క రిక్రూట్మెంట్ కి మనము ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి మీకు ఈమెయిల్ ద్వారా వాళ్ళు మీకు ఇంటిమేషన్ చేస్తారు అని చెప్పేసి రిక్రూట్మెంట్ డీటెయిల్స్ లోనే క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి పోస్ట్ల వారిగా డీటెయిల్స్ కనుక చూసినట్లయితే, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి సంబంధించి ఏదైతే పోస్ట్ ఉన్నాయో, ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి సంబంధించి WAPS వెబ్ అప్లికేషన్స్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి ఉంది కదా, ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే, ఎవరైతే బీటెక్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. CSE లో గానీ, IT గానీ, ECE, జియో ఇన్ఫర్మేటిక్స్ కి సంబంధించి విభాగాల్లో మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. లేదంటే MSc చేసినటువంటి క్యాండిడేట్స్, లేదంటే MCA చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. 50,000 పర్ మంత్ మీకు సాలరీ అనేది పే చేస్తారు. అలాగే మనకి ఇక్కడ బీటెక్ చేసినటువంటి వాళ్ళకి సేమ్ CSE, IT, ECE వాళ్ళకి, అలాగే మనకి ఇక్కడ MSc చేసినటువంటి వాళ్ళకి ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి సంబంధించి ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్ ఇచ్చారు. SNM అంటే సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ మేనేజ్మెంట్ కి సంబంధించి పోస్టులకి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఇచ్చారో అది మాత్రం ఉంటే సరిపోతుంది. ఇక్కడ మనకి డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి డిజైరబుల్ అంటే మ్యాండేటరీ కాదు. ఒకవేళ మీకు ఉంటే ఎక్స్పీరియన్స్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా ఈ పోస్టులకి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే మీకు ప్రాజెక్ట్ సైంటిస్ట్ మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కి సంబంధించేమో సేమ్ మనకి బీటెక్ చేసిన వాళ్ళకి, MSc చేసిన వాళ్ళకి, MCA చేసినటువంటి క్యాండిడేట్స్ కి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అలాగే టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకేమో ME లేదా MTech చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు రిమోట్ సెన్సింగ్ గానీ,
జియోమాటిక్స్ కానీ, జిఐఎస్ కానీ, జియో ఇన్ఫర్మేటిక్స్ కి సంబంధించి విభాగంలో కానీ మీరు పర్టికులర్ క్వాలిఫికేషన్స్ అనేవి కలిగి ఉండాలి. సంబంధిత డిపార్ట్మెంట్లలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది. అలాగే మనకి టెక్నికల్ ఆఫీసర్ కి సంబంధించి, నెట్వర్క్ సిస్టమ్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసేమో ఎంఈ లేదా ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కంప్యూటర్ సైన్స్, ఈ ఐటీకి సంబంధించి విభాగాల్లో ఇక క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే బీఈ బీటెక్ వాళ్ళకి కూడా ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సేమ్ మనకి అలాగే ఎవల్యూషన్ అండ్ డేటా అనలిస్ట్ అని చెప్పేసి ఇక్కడ పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులకు వచ్చేసి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఎంఏ లేదా ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, బిజినెస్ అనలిటిక్స్, ఆపరేషన్ రీసెర్చ్ కి సంబంధించి విభాగాల్లో మీరు పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనం చెప్పినటువంటి ఇప్పుడు ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ యొక్క వేకెన్సీస్ మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిషన్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ సీరియల్ నెంబర్ 1 కి సంబంధించి అకాడమిక్ అసోసియేట్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయి కదా, ఈ పోస్టులకు వచ్చేసి ఎంటెక్ లేదా ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ప్రాజెక్ట్ సైంటిస్ట్ కి సంబంధించి కూడా ఎంఎస్సీ లేదా ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అని చెప్పేసి నేచురల్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ అండ్ మేనేజ్మెంట్ కి సంబంధించి విభాగంలో పోస్టులకేమో ఎంఎస్సీ అగ్రికల్చర్ లేదా జియోగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ కి సంబంధించి విభాగంలో ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి బీటెక్ వాళ్ళకి, ఎంటెక్ వాళ్ళకి, ఎంసీఏ చేసిన వాళ్ళకి, ఎంఎస్సీ చేసినటువంటి క్యాండిడేట్స్ కి ఇందులో మనకి నోటిఫికేషన్ లో జాబ్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ డెఫినెట్ గా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేయండి. మెయిన్ ముఖ్యంగా ఎవరికైతే అప్లికేషన్ ఫీ అనేది లేదో వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేయడానికి అయితే మాక్సిమం ట్రై చేయండి. అయితే ఇక జాబ్స్ కి మనము ఎలా అప్లై చేసుకోవాలంటే నేను అప్లై లింక్ అనేది మన వెబ్సైట్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు NIR DPR కెరీర్స్ అని చెప్పేసి ఇలా మనకి పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి డౌన్లోడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి వెరీ రీసెంట్లీ గానే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మనకి 14th ఆగస్ట్ వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మనకి మీరు ఏ పోస్ట్ కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో దాని పక్కన మనకి క్లోజింగ్ డేట్ పక్కన యాక్షన్ కింద రిజిస్టర్ అండ్ అప్లై అని చెప్పేసి అయితే కనిపిస్తుంది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీరు అప్లికేషన్ పేజ్ లోకి అయితే వెళ్తారు. సో ఇక్కడ మీరు ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తుంది. ఒకసారి అన్ని కూడా క్లియర్ గా చూసుకోండి. తర్వాత కంటిన్యూ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చాలా సింపుల్ గా ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ హోమ్ బటన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేస్తే కింద అడ్మిన్ లాగిన్ అని చెప్పేసి వచ్చింది కదా, సో దాని మీద క్లిక్ చేసేసి మీరు లాగిన్ ఈ యొక్క జాబ్స్ కి అయితే అప్లై చేయాలి. చాలా సింపుల్ గా ఉంటుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని లాగిన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్, మనకి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసి జాబ్ కల్పించే విధంగా కాంట్రాక్చువల్ బేసిస్ కింద వివిధ ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ మీద క్లిక్ చేసి ఈ జాబ్స్ కి ఇప్పుడే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జాబ్స్ కి సంబంధించిన కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.